హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. ఈ సంక్రాంతి బరిలోకైతే చాలా సినిమాలు అయితే రాబోతున్నాయి. అవేంటి అండ్ అంతేకాకుండా ఇంకా కొన్ని షూటింగ్ అప్డేట్స్ అయితే తెలుసుకుందాం. ముందుగా జనవరి నుండి మొదలు పెడదాం. ఫస్ట్ వన్, జనవరి 10న గేమ్ చేంజర్, జనవరి 12న బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్, ఇంకా ఆ తర్వాత జనవరి 14న విక్టరీ వెంకటేష్, అనిల్ రావుపూడిల సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అయితే రాబోతుంది. 90కి 90% అయితే ఈ సినిమా జనవరి 14కి అయితే కన్ఫామ్ అయ్యింది. సంక్రాంతికి ఈ 3 సినిమాలే వస్తాయి. అండ్ అంతేకాకుండా ఒక చిన్న డబ్బింగ్ సినిమా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఏమో ఈ 3 సినిమాలకే థియేటర్స్ దొరకడం చాలా కష్టంగా ఉందంట. ఈ 3 సినిమాల వాళ్ళు ఎవరు కూడా అస్సలు సర్దుకోవడం లేదంట. అటు గేమ్ చేంజర్ వాళ్ళు, ఇటు బాలకృష్ణ వాళ్ళు, ఇంకా వెంకటేష్ సినిమా వాళ్ళు ఎవరు అస్సలు తగ్గడమే లేదు. సో సంక్రాంతికి ఈ 3 సినిమాలు రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి. కానీ ఈ 3 సినిమాలకు థియేటర్స్ దొరకడం అయితే చాలా కష్టంగానే ఉందంట. తర్వాత అప్డేట్స్ ఏంటంటే, ప్రభాస్ స్పిరిట్ సినిమాలో డాన్లీ విలన్ గా కన్ఫర్మ్ అయ్యాడని 70% వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ అంతేకాకుండా రీసెంట్గా సందీప్ రెడ్డి వంగాతో ఓ మీడియా వాళ్ళు మీరు డైరెక్ట్ చేస్తున్న స్పిరిట్ సినిమాలో డాన్లీ నిజంగానే విలన్ రోల్ చేస్తున్నాడా అని అడిగితే, నేను ఇప్పుడు ఏం చెప్పలేను, దేనికైనా టైం రావాలంటూ ఓ చిన్న సమాధానం ఇచ్చాడు. దీన్ని బట్టి స్పిరిట్ సినిమాలో డాన్లీ ఆల్మోస్ట్ కన్ఫామ్ అని సోషల్ మీడియా అయితే గట్టిగా ట్రెండ్ అవుతుంది. ఇది మాత్రం నిజమైతే గనక ఫ్యాన్స్ కి మాత్రం పండుగనే చెప్పొచ్చు. నాని ఇప్పుడు హిట్ 3 సినిమా అండ్ అలాగే దసరా సినిమాలు చేస్తున్నాడు. ఇవే కాకుండా సాహో సినిమా డైరెక్టర్ సుజిత్తో నాని ఇంకో సినిమా చేయబోతున్నాడు. బట్ కాకపోతే ఈ సినిమా మల్టీ స్టారర్ సినిమా అంటున్నారు. అంటే మనకు ఎలాగైతే సరిపోదా శనివారం సినిమాలో నానితో పాటు ఎస్జే సూర్య క్యారెక్టర్ ఎలాగైతే ఉందో, అలాగే ఈ సినిమాలో నానితో పాటు ఇంకో హీరో క్యారెక్టర్ కూడా ఉండబోతుంది. అతను హీరో నానితో ఫైట్ చేస్తాడు. డి అంటే డి అన్నట్టుగా ఉండబోతాడంట. అది కూడా తమిళ్ యాక్టర్స్ ను దింపబోతున్నారంట మూవీ టీం. అండ్ రజనీకాంత్ లోకేష్ చేస్తున్న కూలీ సినిమా నెక్స్ట్ అంటే వచ్చే సంవత్సరం మే 1 రిలీజ్ చేయబోతున్నారంట. ఆ రోజు హాలిడే కాబట్టి సేల్ కూడా బాగా కలిసి వస్తుందని సినిమా రిలీజ్ డేట్ ను లాక్ చేశారంట మూవీ టీం. అండ్ నెక్స్ట్ ఏంటంటే పుష్ప 2 ఐటమ్ సాంగ్ లో కొత్త న్యూస్ ఏంటయ్యా అంటే, సినిమాలో అల్లు అర్జున్ తనకి ఒక మంచి సక్సెస్ పార్టీ రావడంతో అయితే పార్టీ ఏర్పాటు చేస్తాడంట. ఆ పార్టీలో ఒక ఐటమ్ సాంగ్ ఉండబోతుందంట. ఆ ఐటమ్ సాంగ్ లో శ్రీలీలతో పాటు సమంత కూడా ఓ 2 స్టెప్పులు వేస్తుందంట. అండ్ అంతేకాకుండా ఇంకో చిన్న హీరోయిన్ అయితే పెట్టారు. వీరి ముగ్గురితో అల్లు అర్జున్ ఆడుతూ పాడుతూ కనిపించబోతున్నాడు. నెక్స్ట్ రణబీర్ కపూర్ బాలీవుడ్ లో రామాయణం చేయబోతున్నాడు. అది కూడా 2 పార్ట్లుగా అయితే రాబోతుందంట. ఫస్ట్ పార్ట్ ని 2026 దీపావళికి రిలీజ్ చేస్తారంట. అండ్ సెకండ్ పార్ట్ ని 2027 దీపావళికి రిలీజ్ చేస్తారంట. అండ్ ఈ సినిమాలో సీతాదేవిగా సాయి పల్లవి, రావణాసురుడిగా కేజీఎఫ్ ఎస్ అయితే కనిపించబోతున్నాడంట. నెక్స్ట్ ఈ జనవరి ఎండింగ్ కి కాంతారా సినిమా షూటింగ్ 3వ షెడ్యూల్ పూర్తి చేసుకొని జనవరి ఎండింగ్ లో కాంతారా టీజర్ రిలీజ్ చేస్తారంట. అండ్ నెక్స్ట్ అఖండ 2లో బాలయ్య లుక్ అయితే 2 అఘోరా లాగా ఉండబోతుందంట. ఇప్పటి వరకు మనం చూసిన ఊహించిన దానికంటే ఇంకా 100 రెట్లు ఎక్కువగానే ఉండబోతుందంట. అండ్ ఆయన పార్ట్ 1లో మాటిచ్చినట్లే ఆ పాపని ఓ ప్రమాదం నుండి కాపాడుతాడు. అది మాత్రమే కాకుండా దేవాలయాల పవిత్రతలు కాపాడుతూ హిందూ పురాణాల గురించి కొన్ని డైలాగ్స్ అండ్ అంతేకాకుండా కొన్ని ఫైట్ సీన్స్ కూడా ఉండబోతున్నాయి. ఈ సినిమా మొత్తం అంతా కూడా హిందూయిజం బ్యాక్ డ్రాప్ మీదే ఉండబోతుందంట. అందుకే ఈ సినిమాని పాన్ ఇండియన్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారంట. అండ్ నెక్స్ట్ మ్యాచ్ స్క్వేర్ సినిమాలో టాక్సీ వాలా హీరోయిన్ ప్రియాంక జవాంకర్ ఓ చిన్న గెస్ట్ రోల్ లో కనిపించబోతుందంట. అండ్ అంతేకాకుండా కొన్ని సాంగ్స్ అలాగే కొన్ని సీన్స్ షూట్ చేశారంట. ఈ సినిమా అతి త్వరలోనే రిలీజ్ చేస్తారంట. సో గాయ్స్, ఇది వీడియో. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ, టేక్ కేర్, బై బాయ్.